ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించేందుకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కొమ్ముగిరి తిప్పర్తి మండల అధ్యకుడు ఊట్కూరి రాజు డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే వరకు ఎంఆర్పీఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ తిప్పర్తి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలలో భాగంగా గురువారం సైతం తిప్పర్తిలో దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కొమ్ముగిరి తిప్పర్తి మండల అధ్యకుడు ఊట్కూరి రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించేందుకు గాను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో ఎంఆర్పీఎస్ మాడుగులపల్లి మండల అధ్యకుడు మాతంగి శంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు పల్లె జానీ, పాలడుగు ఆంజనేయులు, సూరారపు జానయ్య, గంటెకంపు జానయ్య, కృష్ణ, ఎల్లేష్, పల్లె రవి, భానుప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపించి ఈ శీతాకాల సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. బీజేపీ అధికారంలో రాగానే 100 రోజులలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చి తప్పుకుంటూ మళ్ళీ గెలవాలని మీరు అనుకుంటే మా సహాయం మీకు కావాలనుకుంటే ఏబీసీటీ వర్గీకరణ కంపల్సరీ ఈ శీతాకాల సమావేశంలో పెట్టాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవశ్రీలు మందకృష్ణ మాదే గారి పిలుపు మేరకు ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతున్నది. జరగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఏబీసీ వర్గీకరణకై మేము పోరాడుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లే విధంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.